కింగ్డమ్ మూవీ. ఇక మూవీ రివ్యూలోకి వెళ్లే ముందు మన వీడియోస్ కొత్త చూసిన వాళ్ళు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. ఇప్పుడే కింగ్డమ్ మూవీ చూసా. మూవీ చూస్తున్నప్పుడు నా ఫీలింగ్ అయితే ఫస్ట్ హాఫ్ ఓకే, సెకండ్ హాఫ్ అయితే మరీ దారుణంగా ఉంది, ఎటేటో వెళ్ళిపోయింది. నాకు సెకండ్ హాఫ్ అస్సలు నచ్చల. ఎందుకంటే ఒక యుగానికి ఒకడు, ఒక బాహుబలి, ఒక కేజీఎఫ్, ఒక సలార్ని మిక్స్ చేసి కొట్టాడు అనే ఫీలింగ్ మీకు అడుగడుగునా కలిగిద్ది. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే అనిరుద్ ఈ మూవీకి కొంచెం దెబ్బ వేశాడు అనే ఫీలింగ్ మూవీ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు కలుగుతుంది. ట్రైలర్లో ఉన్న బీజిఎమే తిప్పి 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 అదే కొట్టిండు. ఇక అది తప్ప వేరే బీజిఎం మీకు వినపడదు. ఎలివేషన్ లో కూడా అదే బీజిఎం, ఫైట్స్ లో కూడా అదే బీజిఎం, ఎమోషన్స్ లో కూడా అదే బీజిఎం. ఇంకా కొత్త బీజిఎం మరేమీ లేదు. వీళ్ళ మొహానికి ఇదే ఎక్కువ అనుకున్నాడా ఏమో. ఎంతైనా అనిరుద్ తమిళ్ వాళ్ళకి ఇచ్చినంత మన తెలుగు వాళ్ళకి ఇవ్వడబ్బా మ్యూజిక్ అయితే. ఇది ట్రూత్. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదైతే నిజంగానే ట్రూత్. ఇలా మీలో ఎంతమందికి అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది హీరోయిన్ గురించి. అసలు ఎందుకు వస్తుందో తెలీదు, అసలు ఎందుకు పోతుందో కూడా తెలీదు. ఇక అంత మాత్రానికి ఎందుకు అసలు హీరోయిన్ ఏమో నాకైతే పని లేక పెట్టారు అనిపించింది. అసలు అక్కడ లేకపోయినా, అవసరం లేకపోయినా కూడా క్రియేట్ చేసి మరీ ఇరికిచ్చే ప్రయత్నం అయితే చేశారనమాట మన డైరెక్టర్ అయితే. ఇక మన హీరో విజయ్ దేవరకొండ పాపం కొంచెం యాక్టింగ్ అయితే బాగానే చేశాడు, కానీ స్టోరీ లేకపోతే ఎట్లా. మాట్లాడుకోవాల్సింది సత్యదేవ్ మినిమం చేసిండు. ఇకపోతే డైరెక్టర్ అయితే డ్యూటీ చేయలేకపోయిండు. కొంచెం మ్యూజిక్ డైరెక్టర్ డ్యూటీ చేస్తే విజయ్ దేవరకొండ ఇంకొంచెం డ్యూటీ చేసిండు. ఇక వీళ్ళిద్దరిని ఆశించి వెళ్తా అంటే వెళ్ళండి, కానీ మరీ భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి ఈ మూవీ మీద. మ్యూజిక్ అక్కర్లేదు, స్టోరీ అక్కర్లేదు, మాకు స్క్రీన్ ప్లే అక్కర్లేదు, మాకు బాగుండాల్సిన అవసరం లేదు, బోర్గున్నా పర్లేదు అని అనుకుంటే మాత్రం తప్పకుండా వెళ్ళండి. ఈ మూవీ మీకోసమే. కొంచెం హరిహర వీరమల్లు డిజాస్టర్ ని తప్పించుకుందాం అంటే ఈ కింగ్డమ్ కూడా పెద్ద డిజాస్టర్ అయింది. వామ్మో ఘోరంగా అనిపించింది. గాయస్ మీరు ఒకవేళ వెళ్ళాలి అనిపిస్తే మాత్రం మీ గుండెల్ని గట్టిగా పట్టుకొని వెళ్ళండి అనమాట. అసలు ఫుల్ బోరింగ్ గా ఉంటది. అసలు నాకైతే లిటరల్లీ నాకు అసలు తొందరగా వచ్చేయాలనిపించింది. కొంచెం సేపు కూడా కూర్చోబుద్ది కాలేదు. అసలు అయితే ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఓకే అనిపించింది అని నేను ఫస్ట్ లోనే చెప్పాను. అది ఎలా అనిపించింది అంటే చూస్తున్నప్పుడు మనకి కొంచెం ఇంట్రెస్టింగ్ అనేది కలిగిద్ది అనమాట. సో ఓకే ఇది కొంచెం ఇట్లా వెళ్తుంది కదా, సెకండ్ హాఫ్ లో వచ్చేసి క్లియర్ గా ఉంటదేమో, మొత్తం చూపిస్తారేమో అనుకున్నాను. బట్ కానీ ఇంటర్వెల్ లోనే అసలు నాకు చాలా బోరింగ్ అనిపించింది. ఇంటర్వెల్ దాకే ఫస్ట్ హాఫ్ లో కూడా కొన్ని పార్ట్స్ కొంచెం మంచిగా అనిపించింది అనమాట. ఇక ఇంటర్వెల్ వరకు కూడా బోరింగ్ అనిపించింది. ఇక ఏమోలే, ఇక ఇంటర్వెల్ అయిపోయాక ఇక సెకండ్ హాఫ్ అన్నా కొంచెం పర్లేదు బాగుంటది అనుకుంటే మాత్రం దానికన్నా ఇది పెద్ద డిజాస్టర్ అనమాట. నాకైతే అసలు బోరింగ్ ఫీలింగ్ కలిగింది. నాకైతే అసలు ఎప్పుడు బయటికి పడాలరా అనిపించింది అనమాట. యాజ్ ఏ రివ్యూవర్ గా నేను చెప్తున్నారు, మీరు పెట్టే ప్రతి రూపాయి కూడా అది వర్తబుల్ గానే ఉండాలి. కానీ మీరు మనీ పెట్టుకొని వెళ్తే మాత్రం ఈ మూవీకి అసలు ఎందుకు వచ్చారో ఈ మూవీకి అనే ఫీలింగ్ మీకు అడుగున కలుగుతుంది అనమాట. సో నా మాట విని మీరు చూడాలి. అసలు మీకు నేను చెప్పా కదా, మాకు ఎలాంటివి అవసరం లేదు, జస్ట్ మేము మూవీ చూడడానికి వెళ్తాము అనుకుంటే మాత్రం హ్యాపీగా వెళ్ళేసి వచ్చేయండి. కానీ ఓన్లీ ఒక టైం తీసుకొని ఈ మూవీ మీద పెట్టాలి, ఈ టైం అంతా మళ్ళీ ఫ్యామిలీని తీసుకొని వెళ్ళాలి అనుకుంటే మాత్రం మీరైతే ఖచ్చితంగా బోరింగ్ ఫీల్ అవుతారనమాట. సో ఇక అది గాయ్స్ కింగ్డమ్ మూవీ రివ్యూకి వచ్చినట్లయితే నా ఫీలింగ్ అయితే ఇదే అనమాట. సో మరి మన రివ్యూ మీకు ఎలా అనిపించింది? ఒకవేళ మీరు ఈ మూవీ చూసారా? చూడనోళ్ళు ఎవరైనా డేర్ చేసి వెళ్తాం అనుకుంటే మాత్రం వెళ్ళండి, అది మీ కర్మనే చెప్తానమాట. సో ఇక అది ఈ మూవీ రివ్యూకి వచ్చినట్లయితే మరి మన రివ్యూ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇక మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అండ్ లైక్ షేర్ చేసుకోవడం కూడా అసలు మర్చిపోకండి. బాయ్.